చూసింది తొర్రూరు మున్సిపాలిటీ యొక్క రిజల్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బాహుబలి సినిమా రిలీజ్ అయినా కూడా అంత ఇంట్రెస్ట్గా ఎవరు చూడలే. ఓన్లీ తొర్రూరు రాజకీయాలని యావత్ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి గమనించడం జరిగింది. ఫారెన్స్లో ఉన్న మన భారతీయులు, మన తెలంగాణ వాదులు, మన తెలుగోళ్ళు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా అదే తొర్రూరులో చాలా గొప్పగా బ్రహ్మాండంగా ఒక యుద్ధమే జరిగింది. ఓ చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధమే జరిగింది అక్కడ. ఆ పాలగుర్తిలో ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డి గారు ఒకవైపు, మాజీ మంత్రివర్యులైన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరోవైపు. అధికారంలో ఉన్న యశస్విని రెడ్డి గారు ఒక్క ఓటును కూడా సరిగ్గా గెలుచుకోలేకపోయారు. ఓట్ల డబ్బులతోటి, నోట్ల కట్టలతోటి, చీరలతోటి, పంపకాలతోటి ఆవిడ గారు అన్ని ప్రయత్నాలు చేసిన ఆవిడ గారికి ప్రజలు ఓట్లు వేయలేదు. తొర్రూరులో మొత్తం 16 వార్డులు. ఆ 16 వార్డులో 9 వార్డులు 9 కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీని ఆ తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలు గెలిపించుకున్నారు. యశస్వి రెడ్డి గారికి తిప్పి కొడితే ఏడ్చేటట్టుగా 7 మాత్రమే పడ్డాయి. 7 వార్డులు మాత్రమే దక్కినాయి. అది కూడా యశస్వి రెడ్డి గారిని చూసో, కాంగ్రెస్ పార్టీని చూసో, 2 ఏళ్ల ప్రజాపాలన చూసో ఎవరు ఓటేయలే. ఓన్లీ అక్కడ అభ్యర్థులను చూసి అంతో కొంత అరకొరక ఓట్లేసారు తప్ప యశస్వి రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఎవరు ఓటేయలే. అయితే ఓ చిట్టీలాట ఆడిరు వీళ్ళంతా. ఆ కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి దేని కారణము? పాచికల వల్లనే కదా. పాచిక వల్లనే కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. పాచికల్లో పాండవులు అంతా కోల్పోతారు, కౌరవులు అరాచకానికి పాల్పడతారు, చేయాలని తప్పులు చేశారన్నట్టుగా ఇక్కడ సేమ్ టు సేమ్ పాలగుర్తిలో యశస్వి రెడ్డి గారు ఈ గెలిచే దమ్ము సరిపోలేదు మేడం గారికి. ఇటు ఒక అత్త ఒక కోడలు లొల్లి రాత్రి పగలు పొద్దుగాలు ఎత్తే, మళ్ళీ ప్రజలేమో ఉరికిస్తూ ఉన్నారు తండాలు పట్టుకొని. మా ఊర్లో గిట్లా రావాలే, మళ్ళీ ఉరికిస్తామనుకుంటూ తండాలలో ఉరికిచ్చిర్రు, ఊర్లలో ఉరికిచ్చిర్రు. మొహం ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాక సతమతం అయిపోయారు కొన్ని రోజుల దాకా. అందులోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పోస్టర్ని చూపెట్టుకుంటూ వీళ్ళు ఏం చేసిర్రు, ఇది నేనే చేశాం, ఈ కంకరం అనేది ఇసుక మనది అనుకుంటూ వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అట్లా చేసినా కూడా వాళ్ళు కింద మీద పడి అసలు గెలవలేదు. ఇక దయాకర్ రావు గెలిచిండు అనుకుంటూ వాళ్ళు విజయోత్సవ ర్యాలీని తీశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. యొక్క ఆ రోజు తొర్రూరు మొత్తం హైప్, మొత్తం తెలంగాణ మొత్తం సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. అయితే నిన్న యశస్విని రెడ్డి గారు చిట్టీల ఆట ఆడి ఈ చిట్టీలలో తొండిలు పెట్టి కడియం కావ్య గారి యొక్క ఎక్స్పీసీఓ అక్రమంగా ఓటేసి ఆడ మేడం గారు గెలిచే కార్యక్రమం చేసుకుని ఇక ఊరేగుతా ఉన్నారు, తొర్రుని పట్టుకొని యాలాడుతూ ఉన్నారు, మొత్తం డప్పులు కొడుతుర్రు, అంతా చేస్తుర్రు. కానీ దాన్ని విజయం అంటారా? అది ఓ గెలిపేనా? చి అది ఒక గెలిపేనా అనుకుంటూ ఈరోజు ప్రజలు కాండ్రించి చూమేస్తూ ఉన్నారు. అది ఓ గెలిపేనా అని. ఎవరు ఓటేయాలి? ప్రజలు ఓటేయాలి. ఎవరు ఆహ్వానించాలి? ప్రజలు ఆహ్వానించాలి. మా మేడం మళ్ళీ నువ్వే రావాలి, మా మేడం మమ్మల్ని నువ్వు 2 సంవత్సరాలు ఎట్లా నాశనం చేసినావు గట్లనే నాశనం చేయాలనుకుంటూ ప్రజలు అడగాలి. కానీ అట్లా అడగలే కదా. మాకు దయాకర్ రావు గారే కావాలనుకుంటూ ఆయనను గెలిపిస్తే ఇలా చిట్టీల ఆటలో దొంగతనాలుగా ఎట్లా దొరికిపోయారో మీకు ఒకసారి ఆధారంతోటి మొత్తం చూపెట్టుకునే కార్యక్రమాలు చేస్తా. అసలు ఈ కథేందో మీరే వినండిగా. తొర్రూరు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో మోసం. లక్కీలోనే వచ్చిర్రాళ్ళు, మళ్ళీ వాళ్ళు లక్కీ డ్రాలు పెట్టిర్రట. వినండి. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన వైనం. చిట్టీల సెలక్షన్లో వెతుకులాడి మరి కాంగ్రెస్ పార్టీ లావు చిట్టి తీసిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరించిన అధికారులు. ఈ కుట్రలు పన్నటం కోసమే ఒక రోజు ఎన్నికలు వాయిదా వేసిన ఆ వైనం. భారీ కుట్రలు పన్ని తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ సీటు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిరట? ఒక రోజు మొత్తము చిట్టీలు ఏం చేసారు? చిట్టీలు మలిసిర్రు. ఇట్లా ఆ చిట్టీల్ని పల్చగా మలచడానికి ఒక రోజు వాళ్ళు గ్యాప్ ఇచ్చిర్రు. ఒక లెక్కని చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇలాంటి ఎన్నికలు ఊసిన వెంట్రుకతో సమానం. అంతేనే కాదా, యశస్వి రెడ్డి గారికైనా ఎర్రబెల్లి దయాకర్ రావు గారికైనా ఎవరికైనా ఊసిన వెంట్రుకతో సమానం. అయినా కూడా వాళ్ళు ఎంత బల ప్రదర్శన చేసిర్రంటే, వాళ్ళ యొక్క ఆ యొక్క ఎన్నికల్ని ఎంత గొప్పగా ప్లాన్ చేసిర్రంటే, వాళ్ళ అభివృద్ధిని చూపెట్టుకుంటూ, వీళ్ళ యొక్క అవినీతిని చూపెట్టుకుంటూ బ్రహ్మాండంగా చేశారు. ఒక్కసారి ఈ చిట్టీల రోజుని మీరే చూడండి ఎట్లా భలే చేస్తారు వీళ్ళకి. చూడండి చిట్టీలు చూడండి. అవి బీఆర్ఎస్ ఈ పతల, ఇవి కాంగ్రెస్ మందం మోరీలంత సైజు ఇవి ఉన్నాయి, అవే కట్టెపూల లెక్క పెన్నుల సైజుగా అవి ఉన్నాయి. ఇక చూడండి వాళ్ళు ఏ విధంగా చేస్తారో. దాన్ని అట్లా వేసి మొత్తం భలే కలుపుతారు, ఆబరకదాబరా కలిపినట్టు. మీరే చూడండి ఇక వీళ్ళ వ్యవహారము. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులా లేకుంటే ప్రజల కోసం నిలబడే
న్యాయం ధర్మం కోసం ఉండేటోళ్ళ వీళ్ళు. ఇక చూడండి, ఇక ఆయన కూడా ఓ సినిమా స్టైల్ లెక్క ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా అన్నట్టుగా ఇక చూడండి భలే తీస్తాడు ఆయన. పతలా ఏంది లావేది ఉంది భలే. అసలు ఇది కూడా ఒక గెలిపేనా అనిపించింది చూసిన తర్వాత. మీకు హైలైట్ చూపెడతానండి. ఎట్లాంటి హైలైట్ అంటే ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక్కసారి చూపెడతా. ఇక చూడండి సిట్లు అట్లా తీసిండా. ఇక వీళ్ళ డ్యాన్సులు చూడండి, మీరు పరేషాన్ అవుతారు. తోరు మున్సిపాలిటీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ అక్రమంగా అవినీతిగా ఎక్స్పీసీఓ ఓట్ని ఉపయోగించుకొని ఈరోజు దొంగ గెలుపులు, నిజమైన గెలుపు కాదు దొంగ గెలుపులు అవన్నీ. అది గెలిపే కాదు, దాన్ని కూడా గెలుపట్టాడా? ఎవడు గెలిపే అన్నాడు. ఒకసారి మీరే చూడండి ఇక ఎట్లా ఒర్రుతుర్రో. ఇది ఎవరు తీసిర్రో కానీ మహానుభావులు చూడండి ఒకసారి. అయ్యో అయ్యో అయ్యో. అయితే మళ్ళీ ఒక్కసారి చూడండి వాళ్ళు ఎట్లా ఎగిరిర్రో మళ్ళీ ఇంకొకసారి. వాము అంటే ఏమనుకున్నారో ఏందో ఏదో ఇక మొత్తం విజయ కేతనం ఎగిరించాం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక యుద్ధాలు చేసిర్రు వీళ్ళు, ఇక మామూలు యుద్ధాలు కాదు. ఏంటంటే అది ఓ గెలిపేనా? ఈరోజు ప్రజలందరికీ తెలుసు, తొర్రు మున్సిపాలిటీ ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, దొంగ ఓట్లతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. ఛాతి గుద్ది బల్లగుద్ది అడ్డంగా దొరికిపోయారు కదా శివశరెడ్డి గారు. అడ్డంగా ఏ మొహం పెట్టుకొని తిరుగుతారు మేడం? అయితే వీళ్ళు ఇట్లా దొంగ ఓట్లతో గెలిచినప్పటికీ వీళ్ళు ఏం చేసిర్రంటే మీరు ఒక్కసారి మళ్ళీ చూడాలి. నిన్న విజయోత్సవ సభ ర్యాలీ నిర్వహించారట. అందులో మేడం గారు మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. ఒక్కసారి అది కూడా వినుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ మున్సిపాలిటీ అనేది మొత్తం నిన్న రాష్ట్రం మొత్తం తమిళనాడు చూసింది, భగవంతుడు కూడా మన వైపే చూసిండు. మీ అందరికీ కూడా తెలుసు, మీలో 16 వార్డులకు సంబంధించిన మనుషులు ఉన్నారు. అందరూ కూడా నా వెంకాల ఎన్ని కుటుంబాలు జరిగినాయో, ఎన్ని వెన్నుపైకి తగ్గడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టడం జరిగిందో అవన్నీ చాలా చేసింది. చాలా మంది మన పార్టీ ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి చేద్దని చెప్తున్నారు ఉన్నారు. మీలో చాలా మందికి ఆ విషయం తెలుసు. మరి ఎవరన్ని కుటుంబాలు పంపినా కానీ అందరికన్నా పైన ఒకరు ఉంటారు. ఎవరు? ఆ దేవుడు చల్లగా చూసిండు మనం. కాకపోతే ఏంటి చెప్పండి, చైర్మన్ రాలేదండి, వైస్ చైర్మన్ రాలేదండి, ఒకటి వచ్చి ఒకటి రాలేదన్నా ఏదో రాలకెట్లనో మనకంత ఏదైనా న్యాయంగా జరగాలి. ఏం న్యాయం మేడం? న్యాయమా? న్యాయం ధర్మం ఈరోజంతా మీ వెనకాలనే ఉన్నారు. మాట్లాడితే దేవుడు మా వెనకాల ఉన్నాడు అంటే మరి 2 సంవత్సరాల నుంచి ఎడుపోయిర్రు. మరి మీరు ఎడుపోయిర్రు, ఒక ఓటుని కూడా గెలిపించుకోలేకపోయారు. మరి మీ వెనకాల ప్రజలు ఎక్కడ? ఓట్లు ఎక్కడ? ఓటర్లు లేరు, ప్రజలు లేరు, మా వెనకాల దేవుడు ఉన్నాడంటే ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలు చేసినప్పుడు దేవుడు మీ వెనకాల ఉండడు. దేవుడు ఎవరి వెనకాల ఉన్నాడంటే ఆ రోజు తొర్రు మున్సిపాలిటీ రిజల్ట్ నాడు బీఆర్ఎస్ పార్టీ 9 వార్డులు గెలిచింది అని కుండ బద్దలు కొట్టి అధికారులు చెప్పినప్పుడు ఆనాడు సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలను అనుకుంటూ పాటలు వేసుకొని జెండా ఎగరేసుకుంటూ ఎర్రవల్లి దయాకర్ రావు గారు ఏ విధంగా జెండాను తిప్పుకుంటూ తిరిగాడో ఇగో అక్కడ ఆయన వెనకాల భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుని ఆశీస్సులతోటి ఆయన గెలిచాడు. దాన్ని గెలుపంటారు. ఈరోజు మీ వెనకాల సొంత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లేరు, మీ వెనకాల ఈరోజు ఓటర్లు కూడా లేరు, ఈరోజు మీ వెనకాల ప్రజలు కూడా లేరు. మిమ్మల్ని ఎవరండి అభిమానించేటోళ్ళు, ఆహ్వానించేటోళ్ళు? ప్రజలు ఎక్కడైనా ఉన్నారా? ఒక్క 10 మందిని చూపెడితే ఈరోజు రాష్ట్రంలో దేనికంటే దానికి ఉందాం. 10 మందిని, జస్ట్ 10 మందిని చూపెడితే ఉన్నారా ఎవరైనా? ఎవరు కూడా లేరు. 2 సంవత్సరాల నుంచి కాలువలు ఎండిపోయినాయి మేడం. అదే పెద్దవంగర చుట్టుపక్కల ఉన్న మైలాల రిజర్వ్ దగ్గరలో ఆ SRSP 2 కెనాల్ చుట్టుపక్కల ఉన్న దాన్ని ఆనుకొని పొలాలు సాగు చేస్తున్న వారి యొక్క పొలాలు ఎండిపోయినాయి. ఆనాడు మీరు ఎటుపోయారు? మరి అమెరికాకు పోయారు కదా. ఆనాడు ఏ పదవిలో లేకున్నా కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారు వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చాడు, వాళ్ళ వెనకాల ఉండి వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చాడు. అట్లాంటి నాయకుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఈరోజు మీరు ఓడించారని విర్రవీగుకుంటూ ఈరోజు రోడ్ల మీద షోలు చేసుకుంటా ఉన్నారు. దాన్ని గెలుపు అనరు, గెలుపు అసలే అనరు. దాన్ని మా వెనకాల దేవుడు ఉన్నారు, రాబోయే రోజుల్లో మీ వెనకాల ఓటర్లు కూడా ఉన్నారు, రాబోయే రోజుల్లో మీ వెనకాల ప్రజలు కూడా ఉండరు. ఈరోజు ఏ మున్సిపల్ కౌన్సిలర్ మీ వెనకాల ఉన్నారో వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మీ వెనకాల ఉండరు. మీ కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని వద్దని వదిలేసి వెళ్ళిపోయారు.
వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా ఏ ధైర్యంతో చెప్తున్నారు మేడం? రాబోయే రోజుల్లో కూడా ఓటమి పాలవుడు ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓటమి పాలవుడు ఖాయం. దాన్ని ఎవరు ఆపలేరు. అది మాత్రం తథ్యం. అది జరిగేదే. ఎవరు కూడా ఆపలేరు. అయితే యశస్వి రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్కు ఓటేయొద్దని ఫోన్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు తెలుసు అనుకుంటూ మేడం గారు మాట్లాడారు. అంతేగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుబొడుస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ప్రాణాన్ని మించి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు భుజాల మీద కుటుంబ బరువును వదిలేసి కాంగ్రెస్ పార్టీ బరువును వేసుకొని వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసింది ఏంది? కష్టపడ్డ కార్యకర్తలకు సున్నం పెట్టారు. మరి కార్యకర్తలు ఎక్కడ ఉంటారు? ఉండరు కదా. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ తోరుని నలువైపుల నుంచి గమనించారు. ప్రపంచ దేశాల నుంచి తెలుగు వాళ్ళు చూశారు. చూసి మాట్లాడింది ఏంది? మీరు చేసే అవినీతి, మీరు చేసే అక్రమాలు, మీరు చేసే వ్యవహారాలు అన్ని ప్రజలకు తెలుసు. పెద్దగా ఏం లేదు. ఈరోజు ఝాన్సీ రెడ్డి అన్నా యశస్విని రెడ్డి అన్నా ఎవరు తిప్పి కొడితే పాల గుర్తికి 10 సార్లు వచ్చినట్టున్నారు అంతే. దాన్ని మించి మీరు రాలే. మిమ్మల్ని మించి ఒక నాయకుడు తిరిగిండు. ఆయనకు అధికారం లేకున్నా, ఆయనకి ఏం లేకున్నా ప్రజల గురించే తిరుగుతూ ఉంటాడు. ప్రజలు లేస్తే ప్రజల్లో ఉంటాడు, మళ్ళీ సాయంత్రం కాగానే ప్రజల్లోనే ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఆ వ్యక్తి ప్రజల సమస్యలంతా తెలుసుకొని ప్రభుత్వానికి ధీటుగా నిలబడి ప్రశ్నించిండు. అట్లాంటి నాయకుడు ఒకసారి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మరి అంతగానం కష్టపడి గెలిస్తే ఆ ఓట్లను ఆ యొక్క విజయాన్ని కూడా లాక్కుంటే మరి ఏడ్చిండు, బాధపడ్డాడు. ఇటువంటి అరాచకాలు మేము ఎప్పుడు చూడలేదు అనుకుంటూ మాట్లాడిండు. దాన్ని పట్టుకొని ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇక పదే ఎవరో కాదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని తిప్పి చేసిర్రు కదా. అంత ఇంట్రెస్ట్ మీకుంటే మరి యశస్విని రెడ్డి గారి యొక్క హయాంలా కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించారు. పోలీస్ స్టేషన్లో వేసి అదే సన్నూరుపోయే రోడ్డు దగ్గర సురేష్ అబ్బాయిని ఏదో ఇందిరమ్మ ఇండ్ల గురించి అడిగితే అతనికి 3rd డిగ్రీ వేసి మరి తొర్రేసి అతన్ని కొట్టడం కూడా జరిగింది. మరి ఆనాడు పోయిన ఈ సోషల్ మీడియాలో ఎక్కడ పడుకునే ఆ సందుల అదే పాలకుర్తిలో పొలాలు ఎండిపోతూ ఉంటే మేడం గారు పాలకుర్తి వదిలి అమెరికాకి వెళ్ళిపోయారు. మరి ఆనాడు ఎందుకు పాలకుర్తిని వీడిన యశస్విని రెడ్డి సమస్యల్లో రైతులను ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈరోజే గుర్తుకొచ్చిందా? మీరు అనుకుంటారు కావచ్చు. ఇక నేను పార్టీకి సపోర్ట్ చేసుకున్నా కానీ వ్యక్తికి సపోర్ట్ చేసుకున్నా కానీ మాట్లాడే అవకాశం కాదు. ఇక్కడ యశస్విని రెడ్డి గారు ఎన్నో అవినీతి అక్రమాలు చేశారు, ప్రజల్ని పరిపాలించడం లేదు. ఆవిడ గారు 2 సంవత్సరాల నుంచి నేను చెప్పిన కదా పాలగుర్తికి 10 సార్లు వచ్చిర్రు. వాళ్ళు పాలగుర్తికి 10 సార్లు వచ్చిర్రు. అలా అభివృద్ధి చేసింది లేదు, తట్టేరు మట్టి పోసింది లేదు. ఈరోజు రోడ్లు సాఫ్ లేదు, మురికి కాలువలు సాఫ్ లేదు, మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని గ్యారెంటీలు కూడా ఇచ్చిర్రు. వాళ్ళు అన్ని చేసిర్రు వాళ్ళు. అందుకని ఆవిడ గారికి ఓటేశారు. అనుకుంటారు కావచ్చు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక ఏ లోకాన లేదు, అంతా అయిపోయింది. అటు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ మీద పడి ఏడుస్తాడు, ఇక్కడ యశస్వి రెడ్డి గారేమో వాళ్ళ అత్తేమో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడుచుడు ఎందుకు, దేనికోసం? మేడం గారు అంటారు సచ్చిన పాము నేను మళ్ళీ సంపను అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సచ్చిన పామేందో బతికిన పామేందో దానికి సమాధానం అంతా కర్మకు తగ్గట్టుగా ఫలాలు కూడా దొరుకుతాయి. ఆ టైం వస్తుంది. ఆ టైం రోజు మీరు అన్నిటినీ చవి చూసి అన్నిటినీ మీరు కల్లారా చూసి అనుభవిస్తారు. ఆ రోజు కూడా వస్తుంది. మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీ మీద తిరగబడతారు, మిమ్మల్ని పాలగుర్తులో ఉండకుండా చేస్తారు. మీరు రాసి పెట్టుకోండి, అది జరుగుతుంది, మ్యాండేటరీ జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఈరోజు అధికార అహంకారంతో మీరు వెళ్తున్నారు కావచ్చు. అదే అధికారాన్ని ఉపయోగించి ప్రజల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? మేడం? పట్టించుకోవాలి కదా. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడుంది? చెట్లలో ఉందా? తొర్రల్లో ఉందా? ఎలుక బోరియల్లో ఉందా? గుహల్లో ఉందా? ఎక్కడుంది? బీడు భూమిలో ఉంది. ముందు మీరు నిజమైన అధికారాన్ని ఉపయోగించదలిస్తే పాలగుర్తులో ఎందరో మంది నిరుద్యోగులు ఉన్నారు. మీ డబ్బులతోటి అమెరికా పంపిస్తారో, లేకుంటే యూకే పంపిస్తారో, లేకుంటే యూరోప్ పంపిస్తారో, రష్యాకు పంపిస్తారో, శ్రీలంక పంపిస్తారో, ఆస్ట్రేలియాకి పంపిస్తారో, అమెరికాకి పంపిస్తారో, నెదర్లాండ్కి పంపిస్తారో, స్విట్జర్లాండ్కి పంపిస్తారో, ఏడ పంపిస్తారో పంపించి చూపెట్టండి. మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. ఇట్లా బోర్డు వేసి మేము చేసింది గిది అని ఒక్కటి చేపట్టండి. ఏది కూడా రాదు. మొన్న కాంగ్రెస్ కొందరు గూండాలను తీసుకొచ్చి వాళ్ళని కొట్టించుడు ఇవన్నీ శాంపిల్. మీకు సినిమా అనేది రాబోయే రోజుల్లో అవపడుతుంది. ఆ సినిమాను చూడలేక మీరు పారిపోతారు. ఇది మీరు రాసి పెట్టుకొని నోట్ చేసుకోండి.